యువత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మత్తు వీడితే ఉజ్వల భవిష్యత్తు మీదే. యువతకు ప్రధాని మోడీ పిలుపు. మాదక ద్రవ్య రహిత భారత లక్ష్యంగా 100 వారాల పాటు ప్రచారం. ప్రతి ఆదివారం చర్చలు, క్రీడలు, యోగా, చిత్రలేఖన పోటీలు. క్షణికమైన ఆనందాన్నిచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితను దెబ్బతీసే వ్యక్తిగత జీవితాన్ని గాఢ అంధకారంలోకి నెట్టివేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. మాదక ద్రవ్య రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎటువంటి మత్తు పదార్థాలకైనా బానిసలు కాకుండా దూరంగా ఉండేలా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని దేశవ్యాప్తంగా 100 వారాల పాటు నిర్వహించదలిచిన నషాముక్తి యువర్ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కు భారీగా యువత హాజరయ్యారు. ఆ యువత సమక్షంలోనే వర్చువల్ గా ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత భారత్ ను సాధించే లక్ష్యంతో పాటు ఈ భారీ ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. యువతే మన దేశ భవిష్యత్తుని తెలుసుకున్న శత్రు దేశాలు ఉగ్ర పన్నాగాల్లో భాగంగా మన భూభాగంలోకి మత్తు పదార్థాలను చేరవేస్తున్నాయి. మరి మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి లేక వారి సమాజం మాదక ద్రవ్యాలకు మత్తుకు అలవాటు పడిన వారిని కూడా మనం హక్కున చేర్చుకొని గౌరవించాలని మోడీ సూచించారు. సమాజం మద్దతు వారికి ఉండాలని, అలాగే యోగా, ధ్యానం, దృఢచిత్రం, ఆత్మవిశ్వాసం ద్వారా యువత మత్తును జయించవచ్చని మన సంస్కృతి బోధిస్తుంది. మాదక ద్రవ్య రహిత భారత లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం యావత్ పూనాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ భాగంగానే 100 వారాల పాటు ప్రతి ఆదివారం క్రీడలు, ఆటలు, యోగా, సాంస్కృతిక ప్రదర్శనలు, జాగృతి ప్రచారాలు, చర్చలు, వేదికలు, దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఒక వ్యక్తి మాదక ద్రవ్యాలకు బానిస అయితే అతని శరీరం అనారోగ్యాల బారిన పడడం కాకుండా తన తల్లి మొహంపై చిరునవ్వు చెరిపివేస్తుంది. మరి తండ్రి కలలను కూడా చిదిమేస్తుంది. తన సోదరి ఆశయాలను తుంగలో తొక్కుతుంది. అలాగే తన సోదరుడికి సమాజంలో గౌరవం లేకుండా చూస్తుంది.